ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందులు. యెషయా 61వ అధ్యాయము 7వ వచనము. మన దేవుడు తిరిగి పునరుద్ధరించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యము కలిగి ఉండుము. నీవు ఎక్కడ పడిపోయినావో అక్కడ మిమ్మల్ని లేవనెత్తే గొప్ప దేవుడు. మూడుబారిన జీవితాలను ఆయన చిగురింప చేయగలడు. ఆయన ఏదైనా చేయుటకు శక్తిగల సమర్థుడు. కాబట్టి నీ కన్నిటిని నాట్యముగా మార్చే గొప్ప దేవుడు. నీ అవమానమునంతను కొట్టివేసి రెట్టింపు ఘనతను నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహించను. ప్రభువు నందు నమ్మిక ఉంచుడి, విశ్వాసముంచుడి. నిశ్చయంగా మీ జీవితాలలో ప్రభువే దేవుడే పునరుద్ధరీకరిస్తాడు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, మహాగరుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తాన్ని కోల్పోయి నీ మీద భారం వేయుచున్న ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకొనండి. వారి జీవితాలలో నీవు గొప్ప కార్యములు జరిగించండి. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమని సెలవిస్తున్న గొప్ప దేవుడవు. కాబట్టి నీ గొప్ప కార్యములను, అద్భుత ఆశ్చర్య కార్యములను మీరే జరిగించి వారి యొక్క ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనతను మీరే నిశ్చయంగా అనుగ్రహించమని, ఈ దినమంతయు నీ కాపుదల, నీ భద్రత మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.